నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ఢిల్లీ కోట చిక్కింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పై ఘన విజయం. 70 స్థానాలు, 48 స్థానాలు బీజేపీ కైవసం, 22 స్థానాలు ఆప్కి. ఓటమి పాలైన కేజ్రీవాల్, సిసోడియా. కరాకష్టంగా గట్టెక్కిన సీఎం ఆతిషి. ముగ్గురు మినహా మంత్రులందరికీ ఓటమే. వరుసగా మూడోసారి సున్నా చుట్టిన కాంగ్రెస్. అయినా ఆప్ కొంప ముంచిన హస్తం పార్టీ 14 చోట్ల బీజేపీ మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు. ఆప్ ఓడింది కూడా 14 సీట్ల తేడాతోనే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 2020లో అయితే కనుక మొత్తం సీట్లు అంటే 70 అసెంబ్లీ స్థానాల్లో అయితే కనుక 62 ఆప్ గెలిచింది. తర్వాత మొత్తానికి ఢిల్లీ పీఠం పైన 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠం పైన కమలం పార్టీ జెండా ఎగురవేసింది. ఇంకొకటి చూసుకుంటే కనుక ముఖ్యంగా 48 సీట్లతో అంటే ఎవరితోనూ పొత్తు అవసరం లేకుండా ఏమీ లేకుండా ఏకంగా 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 22 సీట్లతో ఆప్ సరిపెట్టుకుంది. ఇక మూడోసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. 0 మాత్రమే వచ్చింది కాంగ్రెస్కి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో చాలా మంది ముఖ్యంగా కేజ్రీవాల్, అలాగే సిసోడియా, ఇంకా కొంతమంది ప్రముఖులు అయితే కనుక ఓటమి పాలయ్యారు. ఇక సీఎంగా కొద్ది రోజులు అంటే సీఎంగా పనిచేసిన అతిషి అయితే కనుక చాలా కష్టం మీద విజయం సాధించింది అని చెప్పేసి ఇచ్చారు. 14 చోట్ల బీజేపీ మెజారిటీ కంటే కనుక ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆప్ ఓడింది కూడా సరిగ్గా ఆ 14 సీట్ల తేడాతోనే అని చెప్పేసి ఇచ్చారు. సో ఆప్ కొంప ముంచిన హస్తం పార్టీ అని ఇచ్చారు. ఏదైతే ఇండియా కూటమి ఉందో దాంట్లో హర్యానా ఎన్నికలప్పటి నుంచో ఆ తర్వాత నుంచో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి మధ్య అయితే కనుక చీలికలు వచ్చాయి కొంత. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చెప్పేసి కాంగ్రెస్ అడిగినప్పటికీ కేజ్రీవాల్ నో చెప్పారు దానికి. సో ఇది నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి చాలా పెద్ద మైనస్. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం కృతాపరాధమే ఈ ఎన్నికల్లో ఓటమికి గురయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సార్లు చూసుకుంటే కనుక ఎలక్షన్స్లో దానికన్నా కూడా ఈసారి ఓటింగ్ శాతం అయితే కనుక పెంచుకుంది, ఓట్ షేర్ శాతం అయితే పెంచుకుంది. అయినప్పటికీ ఖాతా తెరవలేకపోయింది ఒక్క స్థానంలో కూడా. కానీ ఓటింగ్ శాతం అయితే కొంతమేర పెరిగింది. ఇదొక్కటే కాంగ్రెస్ పార్టీ అంటే కొంతైనా సంతోషించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది. సో అదే కాంగ్రెస్ పార్టీ అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చిందో ఇది కూడా బీజేపీకి ప్లస్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కనుక కలిసికట్టుగా వెళ్ళుండింటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అంటే వీళ్ళిద్దరూ పొత్తుతో వెళ్ళుంటే కనుక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుతో వెళ్ళుంటే వీళ్ళు గెలిచే అవకాశమే అధికంగా ఉండింది. ఎక్కడైతే కనుక 14 చోట్ల బీజేపీ మెజారిటీ సాధించిందో అక్కడనే ఆ స్థానాల్లోనే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి సాక్షిలో అయితే ఇచ్చారు. సో కేజ్రీవాల్ ఏదైతే ఉన్నారో ఆయన కొంత పట్టు వదిలి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఉండింటే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కనుక చాలా మేర కనిపించాయి. పొత్తుకి ఏదైతే నో చెప్పారో దానివల్లే ఒక రకంగా ఓటమి పాలవ్వడం కూడా దానివల్లే అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా అరవింద్ కేజ్రీవాల్ చేసుకున్న స్వయం కృతాపరాధమే అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఢిల్లీ పీఠం అయితే కనుక అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన బీజేపీకి ఢిల్లీ పీఠం అయితే కనుక దక్కింది. మరో ముఖ్యమైన వార్త, గూడు కట్టుకున్న నిర్లక్ష్యం. గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. 18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇళ్లు కేటాయించిన కేంద్రం ఏపీకి కేవలం 684 ఇళ్లే కేటాయింపు. ఇందులో 505 ఇళ్లే మంజూరు. ఇది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్వాహకం. చిన్న రాష్ట్రమైన మణిపూర్కు సైతం 7,000 ఇళ్లు కేటాయింపు. లోక్సభ సాక్షిగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వైఎస్ జగన్ హయాంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్లు. సో ఏదైతే కనుక అంటే గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కార్ అయితే కనుక విఫలమైంది అని చెప్పేసి ముఖ్యంగా సాక్షిలో వార్తా కథనం ఇచ్చారు. 18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇల్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము. కానీ ఏపీకి అందులో వచ్చింది ఏంటంటే కనుక 684 ఇల్లే కేటాయించారు. అందులో కూడా 505 ఇల్లే మంజూరయ్యాయి. చిన్న రాష్ట్రమైన మణిపూర్కి కూడా 7,000 ఇల్లు కేటాయించారు. సో ఈ
వివరాలు ప్రత్యేకంగా సాక్షి చెప్తున్నది కాదు, లేదా వైఎస్ఆర్సీపీ చెప్తున్నది కాదు. ఏకంగా లోక్సభ సాక్షిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ వివరాలు వెల్లడించారు. సో మరి ఇక్కడ నిజంగానే కూటమి నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది కదా. మరి గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చొరవ చూపలేకపోయాడు? ఎందుకు అంటే ముందుగా దీని గురించి ముందుగా ప్లాన్ చేసుకొని ఆ ప్రతిపాదనలు పంపించాలి. పంపిన తర్వాత కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. అక్కడ అంటే ప్రతిపాదనలు పంపిన తర్వాత కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది మోడీ గారితో. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది, అలాగే ఎన్డీఏలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి. సో ప్రతిపాదనలు పంపడంలోనే సర్కార్ వైఫల్యమైందని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. మరి ఇక్కడే వైఫల్యమైనప్పుడు ఇక అక్కడే మాట్లాడతారు. ఎందుకంటే కనుక తప్పు ఇక్కడే ఉంది. తప్పు ఇక్కడ జరిగినప్పుడు ఇంకా అక్కడ అనడానికి కూడా వీల్లేదు. సో మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రానికి అయితే కనుక 684 ఇల్లే కేటాయించారు. అందులో కూడా 505 ఇల్లే మంజూరయ్యాయని చెప్పేసి చెప్పారు. ఇక వైఎస్ జగన్ హయాంలో అయితే కనుక 31 లక్షల ఇళ్ల స్థలాలు వచ్చాయి. అందులో 22 లక్షల ఇల్లు కూడా వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది నిజంగా కూటమి అంటే పేదలకు ఎవరికైనా సరే కళ ఇల్లు ఉండాలి అన్నది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడు ముఖ్యంగా భార్గవ్ ఇక్కడి నుంచి తీసుకో. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఏమున్నా లేకపోయినా సరే కూడు గూడు బట్ట ఉండాలి అంటారు కదా. సో అలా చూసుకున్నట్టయితే కనుక ఇల్లు అనేది ముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సిన అంటే మనకి ఏదున్నా లేకపోయినా ఇల్లు ఉందనుకోండి, అదొక భరోసా, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉందని చెప్పేసి. అలాంటిది పేదల విషయంలో అంటే కేంద్రానికి అంటే పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో కూడా సర్కార్ కూటమి విఫలమైందని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ఇచ్చారు. సో ఇక్కడ మరో న్యూస్ ఐటెం చూసుకుంటే, రేషన్ కార్డు కావాలా, నీ కూతుర్ని నా దగ్గరికి పంపు. అనంతపురం జిల్లా తాడపత్రిలో వీఆర్ఓ కీచక పర్వం. వీఆర్ఓ దుర్మార్గాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాధితురాలు విచారణకు ఆదేశించిన ఆర్డీఓ. ఇదెంత చండాలంగా! ఆ వీఆర్ఓ మనిషి అంటే దున్నపోత, లేకపోతే ఎంత అంటే తనకి కుటుంబంలో ఎవరు లేరా? రేషన్ కార్డు కావాలి అని అడిగితే కనుక ఇలా మాట్లాడేది? వాడు అసలు మనిషేనా? రోజు రోజుకి ఎక్కడ చూసినా కూడా అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనేసి ఒకవైపు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా చూసుకుంటే తమిళనాడులో కూడా స్కూల్ టీచర్లే ఏకంగా బాలిక పైన గ్యాంగ్ రేప్ చేయడం, ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో అంటే ఏదో సైకో వెధవలు కానీ లేకపోతే ఎవరో చేశారు అంటే ఇలాంటివి దేశంలో తరచూ అంటే నిత్యం అమ్మాయిల పైన మహిళల పైన వృద్ధులని కూడా చూడకుండా అందరిపైన ఏదో ఒక చోట అఘాయిత్యాలు వేధింపులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చూసుకుంటే కనుక తమిళనాడులో కూడా స్కూల్ టీచర్లే విద్యార్థి పైన గ్యాంగ్ రేప్ చేయడము, ఇలాంటివన్నీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అంటే చదువుకొని విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? అవగాహన కల్పించి భావి భారత సమాజాన్ని పౌరులని చక్కబెట్టాల్సిన ఉపాధ్యాయులు ఒకవైపు అలా చేశారు. ఇక్కడ చూసుకుంటే కనుక వీఆర్ఓ ఎంత నీచానికి దిగజారాడు. ఏకంగా రేషన్ కార్డుకి వెళ్తే కనుక వాళ్ళ కూతురు గురించే అలా అంటే రేషన్ కార్డుకు వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు గురించి అలా మాట్లాడడం ఏమైనా కరెక్టా? ఈ సంఘటన తాడిపత్రిలో జరిగిందని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. సో ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియా అయితే కనుక పోస్ట్ చేసింది. సో దీనిపైన ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. ఇలాంటి వాళ్ళని విచారించడమే కాదండి, విచారించిన తర్వాత అది అంటే ఏ అమ్మాయి తనంతకు తను ఇలాంటివి బయట పెట్టుకోదు. తను ధైర్యం కలిగిన అమ్మాయి కాబట్టి సోషల్ మీడియాలో బయట పెట్టింది. ఈ విచారణలో ఆయనకేదో చిన్న శిక్ష వేయకూడదు. ఒక విఆర్ఓ పదవిలో ఉండి ఇలాంటి చండాలమైన అంటే ఇంకా ఇది వెలుగులోకి వచ్చింది ఆ అమ్మాయి ధైర్యం చేసింది కాబట్టి. ఇలాంటివి ఇంకా ఎన్నైనా జరుగుండొచ్చు కదా. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏదో చిన్న చిన్న శిక్షలతో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. అది సభ్య సమాజానికే సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో అలాంటివే తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో వాళ్ళు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, దీనిపైన ఇదేదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీనిపైన దృష్టి సారించి ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవ్వచ్చు, అలాగే ఆడపిల్లలకు మహిళలకు రక్షణ కలిగించడానికి మరింత చర్యలు అయితే కనుక చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ముఖ్యమైన వార్త,
దుర్గమ్మ లడ్డు ప్రసాదంలో వెంట్రుక ఫిర్యాదు చేసిన ఓ భక్తుడు మరోసారి ఈ తప్పిదం జరగకుండా చూస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక్కడ లడ్డు ఫోటో కూడా ఇచ్చారండి. ఇదిగో ఇక్కడ రౌండ్ అప్ చేశారు, వెంట్రుక ఉందని ఇచ్చారు. మొత్తానికైతే కనుక తిరుమల లడ్డు వివాదం అప్పటి నుంచి చూసుకుంటే కనుక చాలా గుళ్ళల్లో దేవస్థానాలలో అక్కడ అంటే ముఖ్యంగా ప్రసాదాల విషయంలో అయితే కనుక ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అంటే ప్రసాదాల క్వాలిటీ అవ్వచ్చు, దాంట్లో ఉపయోగించే పదార్థాలు అవ్వచ్చు, లేకపోతే ప్రసాదాలు తయారు చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ వారి టెంపుల్లో ఇచ్చే లడ్డు, అక్కడ ఉన్న లడ్డూలు అయితే కనుక వెంట్రుక ప్రత్యక్షమైంది. ఇలా ఇంతకుముందు కొన్ని దేవస్థానాల్లో కూడా వెంట్రుకనే కాదు వేరే వేరే పదార్థాలు కూడా కనిపించాయని చెప్పేసి మనకి గతంలో చాలా వార్తలే వచ్చాయి. మరి దీనిపైన ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో రామనారాయణ రెడ్డి, ఆయన ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి అయితే కనుక క్లారిటీ ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త ఈనాడులో చూసుకుంటే కనుక ఇప్పుడు దేశానికి కావాల్సింది మోదీ నమూనానే, సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి, ఆప్ వైకాపాలది ఒకే విధానం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భాజపా విజయంపై ప్రధాని మోడీకి అభినందనలు. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు శుభాభివందనలు అయితే తెలిపారు. అలాగే ఇప్పుడు దేశానికి కావాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ గారి విధానం ఏదైతే ఉందో ఆ నమూనానే ఇప్పుడు దేశానికి అవసరమని చెప్పి కూడా అంటున్నారు. అలాగే సుస్థిర ప్రభుత్వము సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి అయితే కనుక జరుగుతుంది. ఆప్ పార్టీ అలాగే వైసీపీ పార్టీలది ఒకే విధానము అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఇది ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ గెలుపుపై ఏపీ సీఎం అభిప్రాయం. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక సో ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇచ్చారు, మనము దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాల పైన మోడీ అలాగే విపక్ష అంటే అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అయితే కనుక చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ ఇచ్చారు. ప్రధానంగా ప్రధాని మోడీ గారు అయితే కనుక ఇది చారిత్రాత్మక విజయం, ఆప్ నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. దశాబ్దం పాటు తమను అహంకారంతో పాలించిన ఆ పార్టీని ఢిల్లీ రాజకీయాల నుంచి ప్రజలు తరిమి కొట్టారు. వారు మాపై చూపిన ప్రేమకు అనేక రెట్లు అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తాము. విధానసభ తొలి సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెడతామని చెప్పేసి మోడీ అయితే కనుక చెప్పారు. అలాగే కేజ్రీవాల్ అయితే కనుక ప్రజా తీర్పును అంగీకరిస్తున్నాం, మా పార్టీ ఎల్లప్పుడూ ఢిల్లీ సంక్షేమం కోసమే పనిచేస్తుంది, ఇకపై ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తాం, ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉంటాం, మేము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు, సేవ చేసేందుకే వచ్చాం, ఢిల్లీ ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకం నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పేసి కేజ్రీవాల్ అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా ఏదైతే కనుక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందో సో ఈ అపూర్వ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు అయితే కనుక అభివృద్ధి రూపంలో మేము తిరిగి వాళ్ళకి కానుకగా ఇస్తాము అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సో ఢిల్లీ ప్రజలు ఏదైతే కనుక బీజేపీ పైన చూపించిన ప్రేమానురాగాలు ఉన్నాయో వాటికి కృతజ్ఞతలు తెలుపుతూ అభివృద్ధి రూపంలో ఢిల్లీని మరింత ముందుకు తీసుకువెళ్తాము అని చెప్పేసి చెప్పారు మోడీ. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయితే కనుక కేజ్రీవాల్ ఓడిపోయారు, ఆయన కూడా ఖాతా తెరవలేకపోయారు. సో ఆయన ప్రతిపక్ష అంటే ఆయనకి అపోజిట్గా నిల్చున్న వ్యక్తి పర్వేష్ అయితే కనుక విజయం సాధించాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే కనుక 22 సీట్లతో సరిపెట్టుకొని ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే, ఇందాక చర్చించుకున్నాం. దీనికి సంబంధించి కేజ్రీవాల్ బీజేపీకి శుభాభినందనలు తెలుపుతూ అలాగే ప్రజల నిర్ణయాన్ని మేము వినమ్రంగా స్వీకరిస్తున్నాము, సో నేను రాజకీయాల్లోకి పార్టీ రాలేదు, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని చెప్పేసి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అయితే కనుక చెప్పారు. అలాగే కీలకమైన ప్రతిపక్ష పార్టీగా మేము నడుచుకుంటాము అని చెప్పారు. అలాగే బీజేపీ ప్రజలకు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేస్తారనేసి నేను కోరుకుంటున్నా అని చెప్పేసి కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఎందుకంటే నిన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో వెలువడిన నేపథ్యంలో అన్ని వార్తాపత్రికల్లో అయితే కనుక ప్రధానంగా ఫ్రంట్ పేజీలో ఢిల్లీకి సంబంధించిన వార్తలనే ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే దిశలో సో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఢిల్లీ విజయం మోడీపై విశ్వాసానికి ప్రతీక, ఆ పార్టీ హామీలు ఓటర్ల మెప్పు పొందాయి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
సో పవన్ కళ్యాణ్ ఏదైతే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా అంటే అనారోగ్యంతో కొంత విరామం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తరుణంలో బీజేపీకి అయితే కనుక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఢిల్లీ విజయం మోడీ పైన ఉన్న విశ్వాసానికి ఇదొక ప్రతీక అని చెప్పారు. అలాగే సో ఏంటంటే కనుక బీజేపీ ఏదైతే కనుక హామీలు ఇచ్చిందో ఆ హామీలు ప్రజల మెప్పును పొందాయి అని చెప్పేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త చూస్తే ఢిల్లీలో పనిచేసిన చంద్రబాబు ప్రచారం, ఆయన పర్యటించిన చోట్ల బీజేపీ గెలుపు, గతంలో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారంతో లబ్ధి. సో మనం చూసుకుంటే సో మనకు తెలిసిందే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కనుక ప్రచారానికి కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి వెళ్ళారు, అటు బీజేపీ తరఫున ప్రచారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారో ఆ స్థానాల్లో బీజేపీ అయితే కనుక గెలిచింది. అలాగే గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఎక్కడైతే కనుక అంటే పవన్ కళ్యాణ్ ప్రచారంతో మహారాష్ట్రలో కూడా లబ్ధి చేకూరింది అని చెప్పేసి ప్రధానంగా దిశలో ఇచ్చారు. అంటే పని చేసిన చంద్రబాబు ప్రచారం అంటే ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం అయితే కనుక అక్కడ వర్కౌట్ అయింది అని చెప్పేసి దిశలో ప్రధానంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తా అంశం చూసుకుంటే శ్రీశైల బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయండి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, ఆలయ అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం. సో శ్రీశైల బ్రహ్మోత్సవాలు అంటే శివరాత్రి సమీపిస్తోంది కదండి, దగ్గరకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో శ్రీశైల బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయమని చెప్పేసి సో ఆలయ అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని చెప్పారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక కొన్ని అంటే ముఖ్యంగా టీటీడీ ఘటన చూసుకుంటే తొక్కిసలాట ఘటన, ఈ నేపథ్యంలో సో ఎక్కడ ఏది జరగకుండా అంటే చాలా వరకు ఆలయాల్లో ఏవైనా బ్రహ్మోత్సవాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉత్సవాలు అవ్వచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు పటిష్ట ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకి కూడా పటిష్ట ఏర్పాట్లు చేయమని చెప్పి మంత్రి ఆదేశించారు. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక మాజీ మంత్రి రజనీపై అట్రాసిటీ కేసు, గత ప్రభుత్వంలో తనను హింసిస్తూ వీడియో కాల్ ద్వారా ఆమెకు చూపారని బాధితుడి ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన చిలకలూరిపేట పోలీసులు. మాజీ మంత్రి అంటే గతంలో వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా చేసిన మంత్రి విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఆమె పైన అయితే కనుక అట్రాసిటీ కేసు నమోదైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో తనను హింసిస్తూ వీడియో కాల్ ద్వారా ఆమెకు చూపారని బాధితుడి ఫిర్యాదు అంటే ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆయన ఫిర్యాదు చేయడంతో చిలకలూరి పేట పోలీస్ స్టేషన్లో అయితే కనుక ఆమె పైన కేసు నమోదైంది. ఇది ముఖ్యంగా దిశలో ఇచ్చిన వార్తాంశం. ఇంకొకటి చూసుకుంటే కనుక ఈతకు వెళ్లి ఇద్దరు మృతులు నేపాల్ యువకులు, వైఎస్ఆర్ జిల్లా ఆదినియామపల్లిలో ఘటన. సో నేపాల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈతకు వెళ్ళి మృతి చెందారు అని చెప్పేసి మరో ప్రధాన వార్త అయితే కనుక బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఇవి రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.